आसमान भी कर। ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 16వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం. విజయవాడ కృష్ణానది పక్కనే పున్నమి ఘాట్ దగ్గర ఉన్న షాలేం ప్రార్థనా మందిరం పాస్టర్ కృపా కిరణ్ గారి చర్చిలో ప్రతి నెల 3వ మంగళవారం వన్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ సమావేశం జరుగుతుంది. దానికి వచ్చానన్నమాట. ఇంకా ఒక 10 నిమిషాలు టైం ఉంది. అందుకని ఈ కృష్ణానది చూస్తుంటే బాగుంది, అందుకని ఇది తీయటానికి పూనుకున్నాను. 3 మాటలు చెప్పేసి ఆఫ్ చేస్తాను. అదేంటంటే దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు అంటానికి గుర్తులు ఏంటంటే, అబ్రహాము ఓ 50 మంది సొదొమ గొమొర్రాలో ఉంటే నాశనం సరే 40 మంది ఉన్నా కూడా నాశనం చేయండి, 30 మంది. అలాగే దేవుడు ఓర్పుని పరీక్షించాడు. ఆ విధంగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు. అలాగే మోషే, ఆయన విషయంలో కూడా ఎంతో ఓర్పుగా ఉన్నాడు. అదేవిధంగా యోబు విషయంలో కూడా దేవుడు చాలా ఓర్పుగా ఆయన పరీక్ష చేసి దెయ్యానికి అంటే అపవాదికి సాక్ష్యం చెప్పాడు, యోబు నా భక్తుడు ఎంత మంచోడు అనేసి. ఇవన్నీ చెప్పడానికి విశేషం ఏంటంటే, నువ్వు రోజు ప్రార్థన చేసినా చేయకపోయినా ఆదివారం చర్చికి వెళ్ళు, యేసుక్రీస్తు నిజదేవుడని తెలుసుకో, ఆయన్ని ఆరాధించు, ఆయనతో ఉండు. ఆయన ఎప్పుడు నీతోటే ఉంటాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడితో మీరు ఉండండి. యేసే నిజదేవుడు. ఇక నేను ముగించే ముందు, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృప వీడగా శాశ్వత కృపగా మారెను. నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఇక్కడ దేవుని వాక్యం, ఇక్కడ దేవుని వాక్యం ఉంది, ఇక్కడ దేవుని వాక్యం అంటే ఎక్కడికి వెళ్ళినా నేను తిరిగి దేవుని వాక్యం పెట్టుకుంటున్నాను. అనేకులు విశ్వాసాలు అయితే మన ప్రార్థన చేస్తాం. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. కాబట్టి మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా కూడా దేవుడిని ప్రార్థిస్తూనే ఉందాం. ఆయన ఎంతైనా చాలిన దేవుడు. నీవు ఆయన్ని నమ్మాలి. నీవు నమ్మిన ఎడల ఆయన మహిమను చూద్దు అన్నట్టు, మణి ఆమె భర్తకు తాగుడు నుండి దేవుడు విడుదల ప్రసాదించాలని యేసునామంలో కోరుకుంటున్నాను. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.